బాజీ గారు కూడా వారు కూడా ఉన్నారు, వారే చెప్పాలి. బాజీ గారు, ఏంటి సభ ఫ్లాప్ కావడానికి? ఒకటైతే నిజం, సభ ఫ్లాప్ కావడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే, లేకపోతే పోలీసులు సహకరించడం లేదు అని చెప్పారు, ఏదో కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో నిజం ఏంటంటే సభ ఫ్లాప్ అయిందని ఒప్పుకున్నారు చాలామంది టీడీపీ నాయకులు. మీరు బీజేపీ నాయకులు కూడా ఒప్పుకున్నారో లేదో మరి నాకు తెలియదు. ఏంటిది? ఈ సౌండ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడానికి వైసీపీనే కారణం, పూలమాల వేయకపోవడానికి, బొకే ఇవ్వకపోవడానికి, షాల్ కప్పకపోవడానికి వైసీపీనే కారణం. ఏంటి సార్ ఇది? ఏం కంప్లైంట్ ఇచ్చారు సార్? ఆ కంప్లైంట్లో ఏముంది క్లియర్గా చెప్పండి సార్. ఈశ్వర్ గారు నమస్కారం. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు సురేష్ గారికి, ప్రసాద్ గారికి, చూస్తున్న వ్యూవర్స్ కూడా నమస్కారం అండి. సార్, సభ విజయవంతం అయ్యింది అనేది మా వైపు నుంచి మాట. సభ సక్సెస్ అవ్వడం వల్లనే జనం ఎక్కడైతే బ్లాక్ అయిపోయారో, బస్సుల్లోంచి దెక్కున్నారో, ఉన్నటువంటి జనం ఏదో ఉందో లెక్క ఉందో ఆ యొక్క అంచనాలు మొత్తం కూడా మించి జరిగినటువంటి జన సమీకరణ ఏదైతే ఉందో ఇది విజయవంతమైనటువంటి అంశం. ఉదాహరణకి వారు ఇప్పుడు ప్రతి మాట, సురేష్ గారు నోట్లోంచి వచ్చినటువంటి ప్రతి మాటని నేను కౌంట్ చేసుకుంటే, జనానికి డబ్బులు ఇచ్చారు, ఎక్కలేదు మా ఏరియాలో, బహుశా ఆయన సురేష్ గారికి దడిసి ఎక్కలేదో, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఎక్కలేదో, లేకపోతే జనం ఈ రోజున కూడా డబ్బులు ఇచ్చినా కూడా మా ఊరే కాదు సార్ బాజీ గారు, మా ఊరే కాదు, మా మండలం అంతా ఉంది. మా ఊరు అంటే నేనున్నానని ఫీల్ అయ్యారు అనుకోండి, ఈ మండలం అంతా అట్లానే ఫీల్ అయ్యారా? అంటే మండలం అంతా అంతే ఫీల్ అయ్యారా? ఒక మాట, ప్రాంతం దాటి మండలం దాకా వెళ్ళింది అనమాట. మీరు ఏమండి? ప్రాంతం దాటి మండలం దాకా వెళ్ళింది అనమాట. అంటే మీ చేతకానితనాన్ని సమర్థించుకుంటున్నారా? ఇది టీడీపీ వాళ్ళ అకౌంట్ లో పడతా ఉంది. దయచేసి మీ అకౌంట్ కి ఎందుకు రుద్దుకుంటున్నారు? ఇది టీడీపీ అకౌంట్ లో పడతా ఉంది. ఏది ఫెయిల్ అనేది టీడీపీ అకౌంట్ లో. మీ పార్టీ నాయకుడికి అవమానం జరిగిందని చెప్పుకుంటున్నారు. పాపం మీ పార్టీ నాయకుడికి అవమానం జరిగిందని చెప్పుకుంటున్నారు. దయచేసి సానుభూతులు ఉన్నాయండి. లేదు మేము కలిసి ఫెయిల్ చేశాం సార్ అంటే చేసేదేం లేదు. మేము కూడా కలిసి ఆగం చేసాం సార్ ఈ సభను అంటే నేను చేసేది ఏం లేదు. ఎంతమంది వచ్చుంటారని అంచనా చెప్పండి బాజీ గారు. ఇప్పుడు నన్ను అడిగిందని చెప్తాను, తర్వాత లెక్క కూడా చెప్తాను సార్. చెప్పండి. ఇక్కడ ఏం జరిగింది అనేది దాని లెక్క కావాలి. షాల్వా కొనుక్కున్నారా లేదా, గిఫ్ట్ కొనుక్కున్నారా లేదా, గిఫ్ట్ లో ఆయన వచ్చా కొనుక్కుంటారా? ఇది రాజకీయాల్లో 5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ పార్టీ 30 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి చెప్తుంది ఎలా పార్టీ నిర్వహించుకోవాలి, ఎలా సభ నిర్వహించుకోవాలి అనేటువంటి విషయం. అదేనండి. ఇప్పుడు మేము కూడా ఇక్కడ సిద్ధం సభ మీటింగ్ ఏందామండి. ఇప్పుడు జనం ఎక్కువ, అధికారంలో ఉన్న వాడు నిర్వహించినటువంటి సభకి అధికారంలో లేని వాళ్ళు నిర్వహించే సభకు ఉన్న తేడా ఏంటో చూసా నేను. ఆ తేడా ఏంటంటే, పోలీసులు ఏదైతే అక్కడ సభ నిర్వహణ చేయాల్సినటువంటి ఎస్పీ వెళ్ళి, ఆ శివశంకర్ రెడ్డి ఎస్పీ వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. డిఎస్పీలు పెట్టారని చెప్పన్నారు. పోలీసులు జామర్లో చేసినటువంటి దాని వల్ల ఎవరెవరికి సంబంధం లేకుండా పోయింది. విద్యుత్తు ఆగిపోయినటువంటి పరిస్థితిలో, ఏదైతే అక్కడ మైక్ ఆగిపోయిన పరిస్థితిలో బయటికి వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోలీసులు ఇక్కడ ఒక మాట అండి, ఒక మాట చెప్పండి. మరి రెండు ప్రశ్నలు డైరెక్ట్ చెప్పండి. మోడీ గారిని వేదిక మీద సన్మానించడానికి ఒక షాల్ గాని, ఒక బుకే గాని, ఒక ఫ్లవర్ మొక్క గాని తీసుకురాకపోవడానికి అధికారులే కారణమా? పాయింట్ నెంబర్ 1. మైకులు ఫెయిల్ అవ్వడానికి మీరు చెప్పిన పోలీసులే కారణమా? ఈ రెండింటి కాన్సెప్ట్ చేయండి సార్. రెండు కారణాలు ఏంటంటే, ఒకటి, ఎవరైతే ఆ దగ్గర స్టేజ్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరిని పైకి వెళ్ళనివ్వకుండా, ఈ లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి ఎక్కువసేపు ఆపినటువంటి విషయానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు వారు కూడా దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ వెయిట్ చేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పోలీస్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, కన్సల్ట్ అయ్యే ఆఫీసర్ ఎవరు ఫోన్కి రెస్పాండ్ అవ్వలేదు. ప్రోటోకాల్ భద్రత ఏ రకంగా ఉంటుంది తెలుసు, అది కాదు నేను అనేది. ఈ షాల్ మాకు తెలియదండి. మీరు రాకముందు నుంచి మేము ప్రధానమంత్రి మీటింగ్లు చెప్తాం. మాకు సభా నిర్వహణ మాకు తెలుసండి. జనాలను ఎలా తెచ్చుకోవాలో, ప్రధానమంత్రి మీటింగ్ ఎలా చేయాలో మీరు అధికారంలో రాకముందు నుంచి కూడా మాకు అవగాహన ఉందండి. నేను ఇక్కడ ఏం చెప్పగలుగుతున్నానంటే, మీకు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి జనాల్ని చూపించేటువంటి లెక్క వేరు, అధికారంలో లేకుండా. ఇక్కడ ఈశ్వర్ గారు ఒక మాట అండి, ఒక మాట, మీరు నాకు ఇప్పుడు చెడుగుని ఆడదామంటే బయటకు వచ్చి ఆడతారు, మాటలు ఆడాలంటే ముగ్గురు కలిసి ఒక పక్కన నేనేం చెప్తాను. ఇక్కడ నేనేమంటానంటే, మైకు ఆగిపోవడం అనే దాని మీద పోలీసులు ఇక్కడ ఏమండి, అధికారంలో లేనప్పుడు నందిగాల సురేష్ గారిని చూసాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా నందిగాల సురేష్ గారిని చూసాం. అప్పటికిప్పటికి ఎంత తేడా ఉందో చూడండి.
ఆనాడు బాధితులకు ఉన్నప్పుడు సురేష్ గారు మాట్లాడేటువంటి మాటకి ఇప్పుడు బాధే పొజిషన్ లో ఉన్నటువంటి సురేష్ గారి మాటకి ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు అంతే సహజంగా అధికారం తెచ్చేటువంటి ఆ మాత్రం అది ఉండకపోతే ఆ అధికారానికి వాల్యూ ఉంటుంది. ఎవరిని మేము బాధలేదు, బాధారు కాబట్టి ఒక మనిషి అనగదొక్కడం నుంచి స్టార్ట్ అయితే అనగదొక్కడం ఒక మనిషిని అనగదొక్కాలనుకుంటే ఏం జరుగుద్ది అనేది జగన్మోహన్ రెడ్డి గారు రూపంలో చూశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నందిగు సురేష్ చూశారు. చూపిస్తున్నారు ఇప్పుడు కూడా చూపిస్తున్నారు. దెబ్బకు దెబ్బ లెక్కకు లెక్క తప్పు చెబుతున్నారు వాళ్ళిద్దరిని జనం నమ్మడం లేదు కాబట్టి రాలేదనేది ఒకటే పాయింట్. కాదు ఆ వైఫల్యానికి కారణం పోలీసులని మీరు అంటున్నారు. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఏం చెప్తారు మీరు? ఒకటి ఈశ్వర్ గారు, ఈ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలా. ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చినటువంటి సమావేశంలో 20 నిమిషాలు 30 నిమిషాల్లో 20 నిమిషాలు మాట్లాడారు, 10 నిమిషాలు మాట్లాడలేకపోతున్నట్టు గౌరవనీయ ఎంపీ గారు మాట్లాడేటువంటి మాటను మీరు నోట్ చేసుకోండి. ఒక ప్రధానమంత్రి మన రాష్ట్రంలోకి వచ్చి మైకు పని చేయకుండా పోయిందంటే ఆ సభ నిర్వహణ చేసేటువంటి పోలీసుల యొక్క తప్పిదం అని చెప్పని మేము ఆరోపిస్తా ఉంటే మీరు జనాలు రాకపోతే వైఎస్ఆర్సీపీ కారణం, మీకు చాల్వాలు రాకపోతే వైఎస్ఆర్సీపీ కారణం. ఇంతకంటే అవమానం ఏమైనా ఉందంటారా? ఇంతకంటే అవమానం బాజీ గారికైనా తెలుసో లేదో నాకు తెలియదు. రాష్ట్ర ప్రజలకైతే ఒక విషయం చెప్పాలి సార్, ఈ మైకులు ఇవన్నీ మోడీ గారు వచ్చే సభలో మైకులు ఎవరైనా చేస్తారు సార్? ఢిల్లీ కాంట్రాక్టరా? ఒక నిమిషం కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఏదైతే ఉందో అచ్చు తప్పు లేకుండా పొల్లు పోకుండా మీరు అదే అబద్ధాలు ఆడుతా ఉన్నారు. బాజీ గారు ఒక విషయం చేతకాలేదని చెప్పండి. దయచేసి ఒక నిమిషం. లేదు, మీరు ఒక పని చేయండి, మాకు తలసల రఘురామన్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, సభ ఎట్లా నిర్వహించాలో చెప్పారు. అప్పిరెడ్డి గారు తలసల రఘురామన్ ఉన్నారు, రఘురామన్ దగ్గరికి వెళ్తే సభను ఎట్లా జరిపావని అడిగితే కాసేపు క్లాస్ చెప్తారు, వినండి. దయచేసి మీ చేతకానితనాన్ని వైఎస్ఆర్సీపీ కారణం, పోలీసుల కారణం అంటే ఊరుకోనండి. ఇక్కడ మీరు సక్సెస్ అయ్యారు, మేము చేతగానే ఉండటం కాదు, మీరు సక్సెస్ అయ్యారు. ఎక్కడ సక్సెస్ అయ్యారంటే పోలీసుల్ని మీ పవర్ తో వాడినటువంటి విధానం. ఏ పోలీసులు అయితే మీ చేతి కింద చెప్పు కింద ఉన్నారో వాళ్ళందరినీ కరెక్ట్ గా వాడారు. డీజీపీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు చేత నరేంద్ర మోడీ గారిని ఏమంటే బాజీ గారు నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు మేమేనంటారా? ఈశ్వర్ గారు, నరేంద్ర మోడీ నేను మర్చిపోలా. మీరు ఒక జాతీయ పార్టీలో ఏదో మీరు ఉన్నారని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. దయచేసి మినిమం నాకంటే మీరు పెద్ద వయసు, నాకంటే సీనియర్లు, నాకంటే పెద్ద వయసు, నాకంటే సీనియర్లు. మీరు మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే మీ చేతకానితనాన్ని కప్పించుకోవడానికి మీరు మా మీద ఇక్కడ ఏమండి, ఇక్కడ ఒక మాట, మీకు అధికారం ఉంది, సాగింది, మీకు అధికారం ఉన్న ప్రతిసారి ఇంతే చేశారా? మీకు చేపించారు, పట్టించుకోకుండా చేశారు. స్తంభాలు ఎక్కిన జనాలు ప్రధానమంత్రి అధికారం ఉన్న ప్రతిసారి మీరు ఇంతే చేశారా? లెక్కొద్దని చెప్పడానికి ప్రతిసారి ఇంతే చేశారా?